వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని తాళపాక కన్న బిడ్డ రాసుకున్న పాట తరతరాలకు తరగని రింగిలైన పాట అలమేలు మంగ చీర కొంగు వదలనన్న పాట కయ్యవారి పదము వీడి కదలనన్న పాట తిరునీతుల తిరుగాడిన తీయనైన పాట సప్తగిరుల మారు మ్రోగి సత్వమైన పాట నిత్య సత్యమైన పాట అన్నమయ్య పాట అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారి పర్యవేక్షణలో రూపుదిద్దుకున్న అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమం వీక్షిస్తున్న ప్రేక్షకులకు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. తపించటం పరితపించటం దివ్యనాయికకు సర్వసాధారణం. గ్రహించటం అనుగ్రహించటం దివ్యనాయకుడికి సహజ లక్షణం. నాయికా నాయకులకు సంబంధించిన శృంగార సన్నివేశాలను వర్ణించిన ఈ అన్నమయ్య సంకీర్తనకు స్వరరచన చేసిన వారు రామాచారి గారు. రాగం చంద్రకౌన్స్, గానం స్వప్న. ఏమనగలదిక కాలము ఇంతయు విపరీతములై ఏమనగలదిక కాలము ఇంతయు విపరీతములై భామిని దేహము పరితాపమున వేగడిని ఏమనగలదిక కాలము ఇంతయు విపరీతములై భామిని దేహము పరితాపమున వేగడిని ఏమనగలదిక కాలము. కప్పురమీయని వీడెము గై కొన కొల్లని కాంతకు కప్పురమంటిన చోట్లే కడుగడు దొక్కెడిని కప్పురమీయని వీడెం గై కొన కొల్లని కాంతకు కప్పురమంటిన చోట్లే కడుగడు దొక్కెడిని పొప్పుడి వెన్నెల పొళ్ళు పొలతికి వెన్నెల బాయిలు పొప్పుడి వెన్నెల పొళ్ళు పొలతికి వెన్నెల బాయిలు నిప్పుల దోగిల ఎట్లే నిలువునగాగడిని ఏమనగలదిక కాలము ఇంతయు విపరీతములై భామిని దేహము పరితాపమున వేగడిని ఏమనగలదిక కాలము. హరి పానుపు పువ్వుల బరవక పవళింపని సతి పువ్వుల పానుపు కన్నుల జూచిన పరవశమందిడిని పానుపు పువ్వుల బరవక పవళింపని సతి పువ్వుల పానుపు కన్నుల జూచిన పరవశమందిడిని లేనగ ఓదవని మాటలు లేనిల తాంగికి
నగవులు కానుక వట్టిన నొల్లక కన్నుల విసిగడిని ఏమనగలదిక కాలము ఇంతయు విపరీతములై భామిని దేహము పరితాపమున వేగడిని ఏమనగలదిక కాలము హరి కందర్పుని గురుడనగా గలిగిన తిరువెంకటపతి చందము చూపుల భామిని చనవున నొప్పెడిని కందర్పుని గురుడనగా కలిగిన తిరువెంకటపతి చందము చూపుల భామిని చనవున నొప్పెడిని ఇందువదనకే దేవుడు ఇంపులగడు మన్నించిన హరి ఇందువదనకే దేవుడు ఇంపులగడు మన్నించిన కందువ పొలయలు కల తమకము పడి రేపెడిని ఏమనగలదిక కాలము ఇంతయు విపరీతములై భామిని దేహము పరితాపంబున వేగడిని ఏమనగలదిక కాలము ఆ ఆ రామాచారి గారు, చంద్రకాంశ రాగం సగమదని స అనే హిందోళం నుంచి గమదని అనగానే ఒక వేడి తగులుతూ ఉంటుంది. పరితాపము గురించి దాంతో మొదలుపెట్టారు ఈ కీర్తన. అది చాలా యాప్ట్గా ఉందండి చంద్రకాంశ రాగం మీరు ఎన్నుకోవడం. ఆ వేడి తగులుతుంది మొత్తం. అయితే మీరు స్వప్న గారు లాంటి ఒక సిద్ధహస్తురాలని మీరు కొంచెం కంగారు పెట్టే విధంగా మీరు అసలు ఏంటి కంపోజిషన్లో చూస్తే సరళంగా వినడానికి క్లియర్గానే ఉంది, కానీ అక్కడక్కడ స్ట్రగుల్ అయ్యారు అందుకోవడం కోసం. మరి టెంపోలో ఉందా అది ఆ విషయం ఏంటి తెలియలేదు నాకు. ముఖ్యంగా రెండో చరణం కొంచెం స్ట్రగుల్ అయ్యారు కదా మీరు స్వప్న గారు. అంటే అది పదం విరుపులు అలా ఉండాలని చెప్పారు సార్. విరుపుల్లో సంగతుల్లో జరిగిందో ఎక్కడో దమ్ము చాలన్నట్టు అనిపిస్తూ కొంచెం స్ట్రగుల్ అయ్యారా పాడడానికి అని. ఇక్కడ ఒక చిన్న సమస్య వస్తుంది సార్ మాకు. ఒక ఆది తాళంలో చేసిన పాటని అరావర్తంలో ఆపొచ్చా, పూర్తిగా ఆవర్తం చేయాలంటే అదొక పెద్ద బిట్ అయిపోతుంది ప్రతిసారి అనే ఒక సమస్యకి నేను శ్రీ బాలకృష్ణ ప్రసాద్ గారిని, గురువారిలు మాకందరికి గురుతుల్యులు వారిని అడిగాను. అప్పుడు ఒక పని చేయి ఏకతాళం అని పెట్టేసే అన్నారు. అప్పుడు ఇప్పటి నుంచి అలా 4 ఏకతాళం అని కూడా మనం చేసి, లేదంటే ఇంతకుముందు 1 2 3 4 5 6 ప్రతిసారి 8 అక్షరాల తాళలేని తాళం ఏదైనా ఓకే అండి. నేను తాళలేకపోతున్నా అంటే నేను వెయిట్ చేయలేకపోతున్నా అంటారు చూసారా. ఈ పాటలో నేను ఫైనల్ పరిస్థితిలో పెట్టకుండా ఉండే తాళం ఏదైనా ఈ ఫైనల్ మిక్సింగ్ లో ఆపుతాను సార్. ఆగి వెళ్తాము అంటే ఇంకొకళ్ళు పాడడానికి కూడా సౌలభ్యంగా ఉండడానికి అని నాకు అర్థమైంది మీరు చెప్పి. ఇట్లాంటి పరిస్థితుల్లో మీరు మెచ్చుకోదగింది ఏంటంటే కట్ చేసి సారీ సార్ అనకుండా ఏమైతే అయిందని చెప్పి చివరిదాకా ఒక సింగిల్ స్ట్రెచ్లో పాడేశారు. అంచేత మీకు ధన్యవాదాలు రామాచారి గారు, చక్కగా చేశారు. మీ సూచనని పాటించి సీడీలకు వచ్చేసరికి ఆ బిట్ ఒకటి పెట్టేస్తానండి. ఏమనగలదిక కాలము ఇంతయు విపరీతములై భామిని దేహము పరితాపంబున వేగడిని ఏమనగలదిక కాలము. శ్రీనివాస పరావేదాః శ్రీనివాస పరామఖాః శ్రీనివాస పరాసర్వే తస్మాద్ అన్యం న విద్యతే. సమస్తము శ్రీనివాస స్వామి మయంగానే శ్రీవారి భక్తులకు ఈ లోకంలో కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ కలియుగం ప్రథమ పాదంలో తొలినాళ్లలో ఆళ్వారులు 12 మంది వెంకటేశ్వర స్వామి వారినే కాకుండా శ్రీరంగనాథుణ్ణి, పరమపదనాథుణ్ణి,
వీళ్ళందరినీ కూడా కీర్తించారు. ఈ ఆళ్వారులలో 200 పాశురాలు వెంకటేశ్వర స్వామి వారికి అనుసంధానమై ఉన్నాయి. వీళ్ళది విరహ భక్తి. అన్నమాచార్యుల వారికి ఉండేటువంటి బిరుదులలో ద్రావిడాగమ సార్వభౌముడు అనేటువంటి ఓ బిరుదు ఉంది. దాన్ని చాలా పట్టుకోవాలి. ఎందుకంటే ఆ బిరుదు ఎందుకు వచ్చిందంటే ఆళ్వారుల యొక్క భక్తి తత్వాన్ని, వాళ్ళు ఈ భగవంతుడి నుంచి వాళ్ళు వెలుపుకి వచ్చాక వాళ్ళు ఎంతో విరహాన్ని అనుభవించి తిరిగి భగవంతుడిలో కలిసిపోయారు. అంటే స్వామి కలియుగంలో ఆయన ఆచార్యుడై వచ్చి వెంకటాచలంపై నా పాదాలను ఆశ్రయించండి, మిమ్మల్ని ఉద్ధరిస్తాను అని చెప్పి పూర్వయుగాల్లో లాగా శస్త్రపాణిగా కాకుండా శాస్త్రపాణిగా స్వయంగా వచ్చి అక్కడ నిలబడ్డారు. మరి లోకానికి బోధ చేయాలి, తన భక్తి బాగా ప్రచారం జరగాలి అని చెప్పి తనకి ఆభరణాలుగా ఆయుధాలుగా ఉండేవాళ్ళని లోకంలోకి ఆళ్వారులుగా పంపించారు. ఇప్పుడు పేయాళ్వారులు ఉన్నారనుకోండి, స్వామి నందకాంశ సంభూతులు. ఒక సారంగు తమ్మయ్య వర్ణించాడే వైజయంతి విలాసం అని చెప్పి విప్రనారాయణని, ఆయన్ని తొండరెడిప్పుడు ఆళ్వార్లు అంటారు. స్వామి వసివాడని వనమాలికాంశం ఆయన. వీళ్ళందరూ లోకంలోకి వచ్చారు కానీ మళ్ళా స్వామితో ఎప్పుడు కలిసిపోతామా అని చెప్పి అలా విరహంతో వాళ్ళు ఆ కీర్తనలు చేస్తూ స్వామిని సంగమించారు వాళ్ళు. వీళ్ళ యొక్క భక్తిని బాగా పట్టుకున్నటువంటి వారు తాళ్లపాక అన్నమాచార్యులు వారు. ఏ దమవిత్సిఖామణులు అహీనశయాను ప్రపత్తి వాసనాస్వాదము గ్రోలుచున్ మలయశైల మరుత్తులు తేటిరీతి సశ్రీ దయితంబుగా సహచరిష్ణువు చేయుదురు అట్టి ఆదిమద్వాదశ సూరివర్యుల పదంబులు మానసవీధి కుల్చదన్. ఈ భావాన్ని బాగా పట్టుకోకపోతే ఈ అన్నమయ్య కీర్తన మనకు అర్థం కాదండి. నిజంగా పొగరు వెన్నెలు కులిపించేటువంటి ఈ అన్నమయ్య పాటను బాగా ఆస్వాదిస్తే మనకు నిజంగా వెన్నెల్లో మల్లెపందిరి కింద కూర్చుని అమృతం తాగినటువంటి అనుభూతి కలుగుతూ ఉంటుంది. ఇక్కడ నాయికకు ఏవేవి అయితే చాలా ప్రీతికరంగా ఉన్నాయో అవన్నీ దుఃఖ కారణం అవుతూ ఉన్నాయి. ఎందుకంటే స్వామి లేడు కనుక. ఇప్పుడు ఆమె కర్పూర తాంబూలం చాలా ప్రీతిగా స్వీకరిస్తుంది, కానీ ఇప్పుడు ఆ తాంబూలం అనేటువంటిది ఆవిడకి ఏమీ రుచించడం లేదు. ఆ తల్లి వెన్నెలలో కూర్చుని చాలా ఆహ్లాదంగా ఉండగలదు, కానీ ఇప్పుడు ఆ వెన్నెల కాల్చేస్తుంది. అంతేకాకుండా పూల పానుపు ఆవిడకి ఆనందాన్ని కలిగించేది. ఇప్పుడు ఒక పారవస్యం అంటే ఒక తెలియనటువంటి ఒక తీపులు మనసులో కలిగిస్తూ ఉన్నది. ఇలాగా ఒక ఎవరైనా చక్కగా పలకరిస్తే వాళ్ళ కళ్ళలో ఉండేటువంటి ప్రేమపూర్వకమైనటువంటి స్థితి ఆనందాన్ని కలిగించేది. కానీ ఇప్పుడు ఆ చూపులన్నీ కూడా ఆవిడికి విసుగు కలిగించేట్లుగా ఉన్నాయి. ఇలా ప్రతి స్థితి కూడా విపరీతంగా కనిపిస్తుంది ఆవిడికి. ఎందుకని అని అంటే శ్రీనివాస స్వామికి దూరమై ఆవిడ వసిస్తూ ఉన్నది. అంటే స్వామిని ఈ నాయిక కనుక చేరితే స్వామి చాలా అనుగ్రహిస్తాడు, ఆమె అక్కడ ఆనందాన్ని పొందుతుంది. అంటే ఈ నాయికకు ఎటువంటి స్థితి కలిగిందో లోకంలో అందరికీ కూడా లోకనాయకుడైనటువంటి శ్రీ వెంకటేశ్వరుని పట్ల అటువంటి స్థితి కలగాలి. కప్పురమీయని వీడెం గైకొన కొల్లని కాంతకు కప్పురమంటిన చోట్లే కడుగడు దొక్కెడిని పొప్పుడి వెన్నెల పొళ్ళు పొలతికి వెన్నెల బాయిలు పొప్పుడి వెన్నెల పొళ్ళు పొలతికి వెన్నెల బాయిలు నిప్పుల దోగిల ఎట్లే నిలువునగాగడిని. అంటే ఒక్క క్షణం కూడా భగవంతుని విడిచి ఉండలేము అనేటువంటి భావన కలిగితే వాళ్ళు లోకంలో సాధువులుగా కీర్తింపబడతారు. మామూలుగా సాధువులు అని అంటే ఏదో బాగా గడ్డం పెట్టుకున్నటువంటి వాళ్ళు, నాలా శాలువా వేసుకున్నటువంటి వాళ్ళు అని అనుకుంటారు. వీళ్ళు కాదు సాధువులు అని అంటే ఎవరు భగవంతుడిని విడిచి ఒక క్షణకాలం కూడా ఉండలేరో వాళ్ళు సాధువులు. అలా ఉండమని చెప్పి ఈ శృంగార సంకీర్తన మాధ్యమంగా ద్రావిడాగమ సార్వభౌముడు మనకు ఉద్బోధించాడు. అటువంటి ప్రస్థానం మనందరికీ కూడా రావాలి ఈ సంకీర్తన మాధ్యమంగా అని చెప్పి మనం స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందటానికి ఈ అన్నమాచార్యుల వారి యొక్క పాదాంబుజాలను ఆశ్రయిద్దాం. ఓం నమో వెంకటేశాయ. ఏమనగలదిక కాలము ఇంతయు విపరీతములై భామిని దేహము పరితాపంబుల వేగడిని. ఏమనగలదిక కాలము ఆ
మాటలు నేరుగా ఉంటాయి, మరికొన్ని మాటలు వేరుగా ఉంటాయి. ఏ మాట ఎలా ఉన్నా ఆంతర్యం అంతరార్థం ఒకటే. అందుకేనేమో అమ్మవారు చెలికత్తెల ద్వారా అయ్యవారికి సందేశాన్ని పంపిస్తున్నారు. తప్పులుంటే మన్నించమని, ఒప్పులుంటే మరిపించమని కోరుతున్న ఈ సంకీర్తనకు సంగీతం జోసిభట్ల గారు, రాగం అభేరి, గానం అమృతవర్షిణి, చాగంటి సాహితి. చెప్పరాని ప్రియములు చెప్పుమనే జవరాలు ఒప్పుకొని చిత్తగించి ఓ కొనవయ్యా. చెప్పరాని ప్రియములు చెప్పుమనే జవరాలు ఒప్పుకొని చిత్తగించి ఓ కొనవయ్యా. తప్పక తనపై దయదలచుకొమ్మనే నిన్ను, తప్పక తనపై దయదలచుకొమ్మనే నిన్ను. అప్పుడవి వేటికో, అప్పుడవి ఏటికో అవధరించవయ్యా, అవధరించవయ్యా. 10,000కు మా మాట పాలించవయ్యా. ఇదివో చెలి కోరికలు ఈడేరుచవయ్యా. సేయరాని ఊడిగాలు చేసి దాననుమని ఆయడ నింపైతే నీ వాన తీవయ్యా. సేయరాని ఊడిగాలు చేసి దాననుమని ఆయడ నింపైతే నీ వాన తీవయ్యా. చెయ్యెత్తి ముమ్మాటికి నీ చెలగి మొక్కి తినని, చెయ్యెత్తి ముమ్మాటికి నీ చెలగి మొక్కి తినని పాయక దేవరా, పాయక దేవర ఇక పరాకు మానవయ్యా, పరాకు మానవయ్యా. 10,000కు మా మాట పాలించవయ్యా. ఇదివో చెలి కోరికలు ఈడేరుచవయ్యా. ఎన్నరాని తలపోతనెదురు చూచి తినని విన్నపమిది పెళ్లికి విచ్చేయవయ్యా. ఎన్నరాని తలపోతనెదురు చూచి తినని విన్నపమిది పెళ్లికి విచ్చేయవయ్యా. వన్నెగా శ్రీ వెంకటేశ, ఆ, 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 వన్నెగా శ్రీ వెంకటేశ వచ్చేటి కోడితివి, వన్నెగా శ్రీ వెంకటేశ వచ్చేటి కోడితివి. కన్నెనిట్టి బాయక మన్నించవయ్యా, మన్నించవయ్యా. సాహితీ అమృతవర్షిణి జంట కోయిల్లా మీరు ఇక్కడ ఈ వేదికని కొమ్మగా చేసుకుని వెంకటేశ్వర స్వామి మీద పాడిన ఈ సంకీర్తన చాలా శ్రవణానందకరంగా ఉంది. మధ్య మధ్యలో వచ్చిన సంగతులు ఇద్దరు చాలా మెచ్యూర్డ్ గా పాడారు. జోసిభట్ల గారు చాలా చక్కగా ఉంది. అభేరిలో అభినందనలు మీకు. బాగుందమ్మా, చాలా బాగుంది. 10,000కు మా మాట పాలి
ప్రపద్యేతం గిరిం ప్రాయ శ్రీనివాసానుకంపయ ఇక్షుసార స్రవంత్యేవ యన్మూర్త్యా శర్కరాయతం. చెరుకు రసం ప్రవహించి ఓ చోట గడ్డ కడితే అది చక్కెరగా మారుతుంది. అలాగే శ్రీనివాస స్వామి దయ ప్రవహించింది, ఒక చోట ఘనీభవించింది, అదే వెంకటాచలం అని చెప్పి పూర్వాచార్యులు కీర్తించారు. అన్నమాచార్యుల వారు అలా కరుణారసితమైనటువంటి దృక్కులతో వీక్షించేటువంటి వెంకటేశ్వర స్వామి వారిని, కలియుగ ప్రత్యక్ష దైవాన్ని మధుర భక్తి సంప్రదాయంలో మహాద్భుతంగా అభివర్ణించారు. నిజంగా ఈ కీర్తన నేత్ర పర్వంగా మనం స్వామిని వీక్షిస్తే ఎంతటి భావనావేశం కలుగుతుందండి. అన్నమయ్య ఎక్కడైనా సంఖ్య చెప్పాలంటే 10,000 అంటూ ఉంటాడు. 10,000 శేషుల పడిగలమయము అని. అలాగే ఇక్కడ కూడా 10,000 మా మాట పాలించవయ్యా అని ప్రారంభించి ఇదివో చెలి కోరి ఈడేర్చు అని ప్రార్థిస్తూ ఉన్నాడు. మరి స్వామి మన్నించాలి అని అంటే త్రికరణ శుద్ధిగా ఆశ్రయించాలి. త్రికరణ శుద్ధిగా చేసిన పనులకు దేవుడు మెచ్చును, లోకము మెచ్చును. మరి ఈ చెలికెత్తను ఆదరించమని అన్నమాచార్యుల వారు చెప్తున్నారు. ఈ చెలికెత్త చెప్పేటప్పుడు మరి ఆవిడ ఎవరినైతే సిఫారసు చేస్తూ ఉన్నదో ఆ నాయికలో ఈ త్రికరణ శుద్ధి ఉన్నదా? ఉన్నది అని చెప్పి అన్నమయ్య 3 చరణాల్లో ప్రతిపాదనం చేశారు. మొదటి దాంట్లో చెప్పరాని ప్రియములు చెప్పమనే జవరాలు అని ఆ వాక్కు యొక్క సౌందర్యాన్ని చెప్పారు. చెప్పరాని ప్రియములు చెప్పుమనే జవరాలు ఒప్పుకొని చిత్తగించి కొనవై. అంటే మనం కూడా ఈ కీర్తన మాధ్యమంగా భగవంతుడిని ఎలా ఆశ్రయించాలో తెలుసుకోవాలి. లేకపోతే ఊరికే ఈ కీర్తన పఠించడం వల్ల ఏ ప్రయోజనం లేదు. అంటే ఆ వాక్కు యొక్క సౌందర్యంతో పరమాత్మను గోవిందానో, లేకపోతే కొంచెం సంప్రదాయజ్ఞులైతే మరొకటి వెంకటరమణానో, ఇంకా రకరకాలుగా ఆయన్ని ఎలా ఆశ్రయించాలో అటువంటి పరిపూర్ణమైనటువంటి వాక్కుల ద్వారా ఆయన పదాలను చేరాలి. ఆ తల్లి ఆ స్వామిని ఎంత తన్మయత్వంతోనో గానం చేస్తూ ఉన్నది అని మొదటి చరణంలో ప్రతిపాదనం చేసి, తప్పక తనపై దయదలచుకొమ్మని నిన్ను, తప్పక తనపై దయదలచుకొమ్మని నిన్ను, అప్పుడవి మేటికో అప్పుడవి ఏటికో అవధరించవయ్యా అవధరించవయ్యా. తరువాత ఆవిడ కర్మ ఎలా ఉంది? కొంతమంది చూడండి లోకంలో చెప్పేది ఒకటి చేసేది ఒకటి. అలా కాదండి. ఈ తల్లి చేయరాని ఊడిగములు ఏవేవైతే చేయగలవో అవి చేయటం కాదు. 7 కొండలపైన ఎక్కాలి అని అంటే సగం దూరం ఎక్కి వెనక్కి వచ్చి కారు ఎక్కి వెళ్ళిపోయేవాళ్ళు ఉన్నారు. కొంత ఎక్కాం కదండి, ఆ మాత్రం కూడా ఎక్కని వాళ్ళు ఉన్నారు కదా అని అంటూ ఉంటారు. అలా కాదు, చేయగలిగిన దానికన్నా ఇంకా ఎంత చెయ్యాలో అని చెప్పి పరిశ్రమిస్తూ చేస్తూ ఉంటే ఆ స్వామి అనుగ్రహిస్తాడు. అటువంటి కర్మ ఈమె చేసింది అంటే తన తలకు మించినటువంటి కర్మ చేయగలిగింది అంటే భగవద్ అనుగ్రహం ఉన్నట్లే కదా. సేయరాని ఊడిగాలు చేసితిదాననుమని ఆయడ నింపైతే నీ వానతేవయ్యా. ఆమె యొక్క మనస్సు కూడా భగవంతుని యొక్క పాదార విందముల యందు పరినిష్ఠితంగా ఉంది. అందుకనే ఎన్నరాని తలపోత ఎదురు చూచిది. ఎంతగానో ఆ స్వామి యొక్క అనుగ్రహ చంద్రికల కోసం నిరీక్షణం చేసింది. ఎన్నరాని తలపోతనెదురు చూచితినని విన్నపమిదె పెండ్లికి విచ్చేయవయ్యా. కనుక ఇలాగా ఈ సంకీర్తన మాధ్యమంగా మనం స్వామిని మనస్సు, వాక్కు, కర్మ ఈ మూడింటిని కూడా మనం ఒకే రీతిలోకి తీసుకుని వచ్చి ఆ స్వామి పాదములను ఆశ్రయించాలి. తాళ్లపాక అన్నమాచార్యుల వారు ఈ సంకీర్తనాన్ని మనకు అనుగ్రహించారు. ఎన్నిసార్లు ఈ పాట మీలాంటి వాళ్ళు పాడుతూ ఉంటే అంతగా భగవంతుడి సన్నిధికి వెళ్ళగలుగుతారు. ఓం నమో వెంకటేశాయ. వన్నెగా శ్రీ వెంకటేశ వచ్చేట్టి కోడితివి, వన్నెగా శ్రీ వెంకటేశ వచ్చేట్టి కోడితివి, కన్నెనెట్టి బాయక మన్నించవయ్యా మన్నించవయ్యా. ఎన్నో అద్భుతమైన అన్నమాచార్యులు వారి సంకీర్తనలు కొత్తగా బాణీలతో వినాలనుకుంటున్న వారికి కాసేపు తప్పదు మరి.
విరామం. బలవంతుడవు నీవు పట్టినదే ఈడేరును ఇల మీద సుడనైతి ఇక బోదు సుమ్మి ఇక బోదు సుమ్మి. పా మరి సరే మారి సని సాని సరి మరి పాప సని పమ మా ప మరి స సా సా ని సరి